మరి ఇవాళ ఇద్దరు కేంద్ర మంత్రులుండి 6 ఎంపీలతో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇది దురదృష్టకరం. మరి బడ్జెట్లో చూసినప్పుడు రైతాంగానికి మద్దతు ధర కల్పించే విషయంలో కూడా ఏమీ చెప్పలేదు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి ఏదైతే ఉందో పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలని బడ్జెట్లో ప్రస్తావన తీసుకురాలేదు. మరి ఈ రకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి అన్ని విభాగాల్లో ఇవాళ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మరి ఇవాళ హైదరాబాదు ఏదైతే ఉందో గుండెకాయ లాంటిది. మరి ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. మరి ఇవాళ ఏదైతే ఉందో రేపు ఎన్నికలు జరిగే బీహార్ కానీ ఢిల్లీ రాష్ట్రాలకు బడ్జెట్లో ఎక్కువగా నిధులు కేటాయించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు ఎక్కువ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపారు, నిర్లక్ష్యం చేశారు. బడ్జెట్లో చిన్న చూపు చూశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా వదిలేశారు. రాజకీయంగా మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాలు బదనాం చేయాలని చెప్పేసి కేంద్ర బడ్జెట్లో కూడా నిర్లక్ష్యం చూపెట్టినటువంటి సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బడ్జెట్ కేటాయింపులు జరపకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రులు అనేక సార్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పునర్విభజన చట్టంలో ఏవైతే మిగిలిపోయినాయో వాటికి నిధులు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ మరి స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో విస్తరణ పనులకు సంబంధించి కానీ మరి ఇవాళ ఏదైతే ఉందో మూసీ నది మరి ఇవాళ సుందరీకరణ పనులకు సంబంధించి కానీ మరి 1,000 కోట్ల అవసరం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్ర బడ్జెట్లో ₹1 కూడా మరి తెలంగాణ అభివృద్ధికి మరి ఇవ్వనటువంటి సందర్భం బాధాకరం, దురదృష్టం. మరి ఇప్పటికైనా ఏదైతే ఉంది ఇందులో తెలంగాణకు జరిగిన అన్యాయం విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలిపించింది. కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలు కూడా ఆందోళనకు సిద్ధపడాలి. ఇవాళ రాజకీయ కోణంలో తెలంగాణను బదనాం చేయాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బదనాం చేయాలని పునర్విభజన హామీలు ఏవైతే ఉందో హామీలు కూడా మరి ఇవాళ బడ్జెట్లో పెట్టకుండా మరి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని అన్ని పార్టీలు కూడా తెలంగాణ విషయంలో స్పందించాలా, ముందుకు రావాలని మరి కోరుతా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టి రూపంలో 40,000 కోట్లు ఇస్తా ఉంది. మరి ఎక్కడో కాదు, మనకి ఇవ్వాల్సినటువంటి నిధులు మరి మనకు రావాల్సినటువంటి మరి హక్కు చట్టంలో చెప్తా ఉంది. ఆ నిధులు కూడా బడ్జెట్లో ఇవ్వనటువంటి పరిస్థితి. దీనికి నిరసనగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెనుబాక నియోజకవర్గంలో మరి ఇవాళ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.